ఈ మష్రూమ్ కర్రీ చూసాక ఇది నిజంగా ఇంట్లో చేశారా అని అడగకుండా ఉండలేరు, అంత బాగుంటుంది. చాలా సింపుల్గా ఇంట్లో ఇలా చేసేయండి. ముందుగా మష్రూమ్స్ని బౌల్లో వేసి వాటర్ని కూడా వేసి బాగా క్లీన్ చేసిన తర్వాత మీకు నచ్చిన విధంగా కట్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు గ్రేవీ కోసం మిక్సీ జార్లో టమాటా, జీడిపప్పు వేసి స్మూత్ పేస్ట్ చేయాలి. తర్వాత బౌల్లో పెరుగుని వేసి ఒకసారి బాగా కలిపి దీంట్లోకి పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, ఆయిల్ని వేసి అంతా కలిసేలా కలుపుకొని మష్రూమ్ ముక్కల్ని వేసి మసాలా ముక్కలకి బాగా పట్టించాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి. తర్వాత టమాటా, జీడిపప్పు పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేలా వేపితే ఇలా ఆయిల్ పైకి వచ్చాక కొంచెం కరివేపాకు, మ్యాగ్నేట్ చేసిన మష్రూమ్ ముక్కల్ని, కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసి అటు ఇటు కలిపిన తర్వాత మీ దగ్గర ఉంటే కొంచెం కసూరి మేతి వాటర్ని వేసి అంతా ఒకసారి కలిసేలా కలిపి మూతను పెట్టుకొని 5 నిమిషాల తర్వాత చూస్తే గుమగుమలాడే మష్రూమ్ కర్రీ రెడీ.